వెల్కమ్ టు మై ఛానల్ అద్వి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫర్ 3 years బేబీ. దానికోసం నేను 1 మీటర్ కాటన్ క్లాత్ తీసుకున్నానండి. ఫస్ట్ నేను బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. దానికోసం లెంత్ 8 inches తీసుకుంటున్నాను. నెక్స్ట్ షోల్డర్స్ వచ్చేసి 4 inches తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి చిన్న పిల్లలకి 3 years పిల్లల బేబీకే కాబట్టి 4 inches సరిపోతుంది. ఇంకెక్కువ తీసుకుంటే ఏంటంటే మనకి షోల్డర్స్ అనేవి జారిపోతుంటాయి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ వచ్చేసి కూడా మనం షోల్డర్స్ ఎంత తీసుకుంటామో అంతే తీసుకోవాలి ఎప్పుడైనా. విడ్త్ వచ్చేసి 7 inches తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు 6 inches కావాలి. 1 inch ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఖర్చు కోసం. ఇప్పుడు ఆర్మ్ హోల్ని కొంచెం కర్వ్ లాగా డ్రా చేసుకోండి. నెక్స్ట్ షోల్డర్స్ వచ్చేసి 4 inches తీసుకున్నాను కదా, దాంట్లో 2 inches షోల్డర్ కోసం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ 2 inches ఫర్ నెక్. అండ్ నెక్ లెంత్ వచ్చేసి 2 inches తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం స్టిచ్ చేసుకున్నాక అది 2.5కి వస్తుంది కాబట్టి 2 inches తీసుకుంటున్నాను. దాన్ని ఇలా రౌండ్గా కర్వ్ లాగా డ్రా చేసుకోండి. కట్ చేసుకున్నాక మనకు బాడీ పార్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఒక బ్యాక్ సైడ్ పార్ట్ నేను తీసేసి మిడిల్లోకి కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఉక్ సైడ్ కాజా పట్టి వేసుకోవడానికి ముందుగానే కట్ చేసుకుంటున్నాను. అండ్ మిగిలిన క్లాత్ని ఇలా 2 folds చేసుకొని అందులో ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను మిడిల్లోకి. కట్ చేసుకున్నాక ఇంత లెంత్ వచ్చింది. ఈ లెంత్ని నేను ఇలా ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని చూపిస్తాను. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని మనం కుట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాక బాడీ పార్ట్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉక్స్ అండ్ కాజా పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. తర్వాత నేను స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ముందే మనం ఎలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా 2 fold చేసుకొని కాజా పట్టి కోసం కింది నుంచి వెళ్ళి పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని మనం ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ అండ్ నెక్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు లైనింగ్ స్టిచ్ చేసుకుంటే రివర్స్ తీసుకుంటే సరిపోతుంది. నేను లైనింగ్ వేయడం లేదు కాబట్టి జస్ట్ చిన్న ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇంతకుముందు మీకు చూపించాను కదా, అలానే ఇలా 2 folds పెట్టుకొని కింది నుంచి పెట్టాలి ఫ్రెండ్స్. పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇక నెక్ ఆల్రెడీ నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను కాబట్టి అది నీట్గా ఉండడానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డ్ చేసి నేను స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని ఇలా పైకి ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ చేసుకోవాలి మనం. స్టిచ్ చేయడం అయిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక 1/2 inch గ్యాప్ తోటి ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను. వేసుకోవడం వల్ల అది మనకు కొంచెం స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు మీకు చూపించిన విధంగానే మనం దానికి ఆపోజిట్లో క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఆ క్లాత్ని మనం లోపల సైడ్ ఫోల్డ్ చేసుకొని ఒక 1 inch వరకు ఫోల్డ్ చేసుకొని ఇలా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఇలా ఒకదాని మీద ఒక ప్లేస్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఒక 1 ఇంచ్ 1 or 2 ఇంచెస్ వరకు మనం ఒక స్టిచ్ ఇలా వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం అయిపోయాక బాడీ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ నేను కింద ఒక చిన్న ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మీ క్లాత్ని బట్టి మీరు ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. తక్కువ క్లాత్ ఉంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకి ఎక్కువ క్లాత్ ఉంది అన్నప్పుడు ఫ్రిల్స్ పెద్దగా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది. ఇలా ఫ్రిల్స్ పెట్టడం అయిపోయాక బాడీ పార్ట్కి ఇలా 2 డాట్స్ వేసుకోండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ అయిపోయింది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ కూడా నేను డాట్స్ వేస్తున్నాను. అయిపోయాక ఇప్పుడు మనం 2 పీసెస్ని జాయిన్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయిన్ చేసుకున్నాక ఒక సైడ్ స్టిచ్ చేస్తే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ షోల్డర్స్ కూడా 1 స్టిచ్ వేసుకోండి. స్టిచ్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రాక్ ఎంత సింపుల్గా మనకి రెడీ అయిపోయిందో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.